తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లతో పాటు ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు పలు కార్యాలయాల పనులు మొదలయ్యాయి. ఇక ఫ్యూచర్ సిటీని చేరుకునేందుకు ప్రత్యేకంగా రోడ్లు కూడా వేయిస్తున్నారు. ఫ్యూచర్ సిటీకి రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా తాజాగా మరో కీలక అడుగు పడింది. నాగార్జున సాగర్ రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాంతాన్ని కనెక్ట్ చేసే రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. యాచారం మండలం తక్కలపల్లి గేటు నుంచి మేడిపల్లి సమీపం వరకు కొనసాగుతున్న ఈ పనులు పూర్తయితే ఫ్యూచర్ సిటీకి మరో రోడ్డు అందుబాటులోకి రానుంది. అక్కడ చేపట్టనున్న నిర్మాణాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన సామాగ్రి రవాణా మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం ఉన్న రోడ్డును ఆధునీకరించడంతో పాటు అవసరమైన చోట కొత్త రహదారిని అధికారులు నిర్మిస్తున్నారు. మొత్తం 11.8 కిలోమీటర్ల పొడవున ఈ మార్గాన్ని అత్యాధునికంగా డెవలప్ చేస్తున్నారు. యాచారం మండలం తక్కలపల్లి, మేడిపల్లి గ్రామాల పరిధిలో ఎప్పటికే ఉన్న సుమారు 6 కిలోమీటర్ల పొడవైన ఒక వరుస రహదారిని 2 వరుసలుగా విస్తరిస్తున్నారు. మరో 5.8 కిలోమీటర్ల మేర మేడిపల్లి నుంచి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సేకరించిన భూముల్లో కొత్తగా మరో రహదారిని నిర్మిస్తున్నారు. ఈ కొత్త రహదారి కోసం తక్కలపల్లి, మేడిపల్లి గ్రామాల పరిధిలో రైతుల నుంచి సుమారు 7 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. మొత్తం రోడ్డును 7 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. రానున్న కాలంలో ఫ్యూచర్ సిటీ పరిధిలో భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టనున్న నేపథ్యంలో భారీ వెహికల్స్ సైతం సులభంగా రాకపోకలు సాగించేలా ఈ కొత్త రహదారి నిర్మాణానికి అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో రోడ్లు, కనెక్టివిటీ కీలక మౌలిక వసతులుగా మారనున్నాయి. కొత్త పరిశ్రమలు, సంస్థలు, వాణిజ్య కార్యకలాపాలు, ఇతర నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఉక్కు, యంత్ర సామాగ్రి తదితరాలను తరలించేందుకు ప్రత్యేకంగా అనుకూలమైన రోడ్లను అందుబాటులోకి ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీ వైపు నిర్మిస్తున్న ఈ రోడ్డు కీలక రవాణా మార్గంగా ఉపయోగపడనుంది. ఈ రహదారి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సుమారు 30 కోట్లు కేటాయించింది. తారు నిర్మాణ పనులను 2 రోజుల క్రితమే ప్రారంభించినట్లుగా అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే రానున్న వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని టీజీఐఏసీ జెడ్ఎం స్మరత్ చంద్ర తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్న రేవంత్ సర్కార్ ప్రణాళికలో భాగంగా కనెక్టివిటీకి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రధాన రహదారులతో అనుసంధానం పెరిగే కొద్దీ భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రవాణా, పారిశ్రామిక, వాణిజ్య